అందరికీ నమస్కారం. ఏపీ సీఎం సంచలన నిర్ణయం. ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. అసలు ఏంటా సంస్థ? ఎందుకు ఆస్తులు జప్తు చేస్తున్నారు? ఏమైందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను లైక్ చేసి ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లాలోని అధిక వడ్డీని ఆశ చూపించి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన శ్రేయ గ్రూప్స్ ఆస్తులనైతే జప్తు చేయాలని నిర్ణయించింది. ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రేయ గ్రూప్స్ మీద ఏపీ ప్రభుత్వం చర్యలైతే ప్రారంభించింది. అందులో భాగంగానే శ్రేయ గ్రూప్స్ ఆస్తులనైతే జప్తు చేయడానికి సిఐడి అధికారులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ పేరుతోని కర్నూలు జిల్లాలోనైతే ఈ సంస్థ మోసానికి పాల్పడింది. ప్రజలకు అధిక వడ్డీని ఆశ చూపించి వారి నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లను అయితే స్వీకరించింది. అయితే పెట్టుబడి పథకాలు అంటూ వివిధ పేర్లతో సమాచారం చేసి అదే ప్రచారాలు చేసి కర్నూలు జిల్లా నుంచి సుమారుగా 8,000 మంది డిపాజిట్లు వసూలు చేసింది. ఈ మొత్తము ఆహ్, ఎంత డబ్బు కలెక్ట్ చేసిందంటే 206 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఈ డిపాజిట్లు పెట్టిన స్థానికులైతే ఆ తర్వాత తమ డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతోని మోసపోయామని అప్పుడు తెలుసుకున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించేటప్పటికి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మరోవైపు శ్రేయ గ్రూప్ వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది కూడా కదా. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సిఐడిని కూడా ఆదేశించింది. అలాగే శ్రేయ గ్రూప్ సంస్థకు సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా జప్తు చేయాలని చెప్పేసి సిఐడిని అయితే ఆదేశించింది. ఈ కేసులో నిందితులు హేమంత్ రాయ్, సంగీత రాయ్ పేరుతో మీద ఉన్న మొత్తం ఆస్తులన్నింటిని కూడా జప్తు చేయగా సిఐడికి ఏపీ ప్రభుత్వం అనుమతులైతే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూపాడ్ బంగ్లా మండలంలోని పారుమంచాలో ఉన్న 51.55 ఎకరాలనైతే సిఐడి అధికారులు జప్తు అయితే చేశారు. ఈ కొద్ది మొత్తాన్ని జప్తు చేయడం వల్ల మొత్తం 200 సంథింగ్ ఎంతో ఎన్ని కోట్లు ఆళ్ళు తీసుకువెళ్ళిపోయారు కదా. అన్నీ కూడాను రికవరీ చేసినట్టు కాదు. ఎప్పుడన్నా సరే ఎక్కువ వడ్డీ వస్తుంది మనకి. ఏదో ప్రలోభ పెడతా ఉంటారు వాళ్ళు డబ్బులు మన దగ్గర నుంచి దొంగలించడం కోసం. ఎంతమందిని చూడట్లేదు, ఎంతమంది దేశాలు దాటి వెళ్ళిపోవట్లేదు, అన్ని డబ్బులు మనకి వెనకొచ్చేసాయా? ఇన్ని మోసాలు జరిగినప్పటికి కూడాను అధిక వడ్డీలకి ఆశపడిపోయి, వెళ్ళిపోయి ఇలా బొక్కబోర్లా పడుతున్నారు ప్రజలు. మీలో ఎవరన్నా మాత్రం ఇలాంటి తప్పు చేయకండి. ఈ వీడియో చూసినోళ్ళు మాత్రం. ఇదొక్కటే నా విన్నపం. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.